డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవుతారా? ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న తెలంగాణలో ఇదే. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద పొలిటికల్ డెవలప్మెంట్ ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే దాదాపు 2 దశాబ్దాల పాటు తెలంగాణ కోసం, ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసి, ఉద్యమాన్ని నడిపించి, తన నాయకత్వంలో ఆఖరికి నిరాహార దీక్ష వరకు వెళ్ళిన కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైన మొదటి ప్రాధాన్యతని సొంతం చేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటుకు కారకుడు కూడా కేసీఆర్ అని చెప్పక తప్పదు ఇక్కడ. అటువంటి కేసీఆర్ ఇవాళ ఆ తెలంగాణ రాష్ట్రంలో ఆయన తొలి ముఖ్యమంత్రిగా వచ్చి తను ఒక కలల ప్రాజెక్టుని తయారు చేశారు. ఆ ప్రాజెక్టు పేరు కాళేశ్వరం. ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ఇప్పుడు ఏదైతే కమిషన్ విచారణ జరుపుతుందో ఆ కమిషన్ ముందు వచ్చి సమాధానాలు చెబుతారా? ఆ కమిషన్ వేసే ప్రశ్నలకి సమాధానాలు చెబుతారా? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. నిజంగా 15 రోజుల గడువిచ్చింది కమిషన్. జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో ఈ కమిషన్ నడుస్తోంది. ఈ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇప్పటివరకు దాదాపు 200 పేజీల రిపోర్ట్స్ని రెడీ చేసింది. దాదాపు 90% విచారణ పూర్తని చెప్తుంది చంద్రఘోష్ కమిషన్. ఈ చంద్రఘోష్ కమిషన్ ముందు ఇప్పుడు హాజరై సమాధానాలు చెప్పాల్సిన వ్యక్తులు 3 ఉన్నారు. ఆ రోజు ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు, 2 దఫాల ప్రభుత్వాల కీలకమైన వ్యక్తులు వీళ్ళు. మొదటి ప్రభుత్వంలో హరీష్ రావు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. కేసీఆర్ కాళేశ్వరం డిజైన్లో కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తే హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఆయన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. అట్లాగే ఇదే ప్రాజెక్టులో ఈటల రాజేందర్ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో, ఆ రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలో కీలకమైన స్థానంలో పనిచేశారో ఆ ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు పైన వస్తున్న ప్రధానమైన ఆరోపణలు ఏంటి? ప్రాజెక్టును మొదలుపెట్టినాడు 30,000 కోట్ల రూపాయల అంచనాతో మొదలైన ఈ ప్రాజెక్ట్ ఇది ఈ రోజుకి వస్తే 1,47,000 కోట్ల అంచనా వ్యయానికి ఎలా పెరిగింది? ఎందుకు ప్రాజెక్టు అంచనా వ్యయాలు ఇంత వేగంగా పెరిగాయి? ఈ అంచనా వ్యయాల మీద పెరగడానికి గల కారణాలు ఏంటి? ఇందులో అవినీతికి ఆస్కారం ఎక్కువగా ఉందన్నది కమిషన్ అడుగుతున్న మొదటి ప్రశ్న. రెండోది వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్టుకి కాంట్రాక్ట్ల విషయంలో కూడా 1 సైడెడ్ కాంట్రాక్ట్ చేశారు, బిడ్డింగ్ లేకుండా కాంట్రాక్ట్ చేశారు, నచ్చిన వ్యక్తులకు కాంట్రాక్ట్లు ఇచ్చారనే ప్రచారం కూడా మొదటి నుంచి జరుగుతుంది. ఈ కాంట్రాక్ట్లకు తగ్గట్టుగా ముడుపులు తీసుకున్నారనేది ఇందులో ఉండే ప్రధానమైన ఆరోపణ. చాలా సింపుల్గా ఏదైనా సరే అవతల ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్ట్ చేపట్టిందంటే అవినీతి జరిగింది, అవినీతి జరిగితే పైసలు ప్రభుత్వంలో ఉన్నాయని, అధికారంలో తీసుకున్నాడు, అది రుజువు చేయడం వీళ్ళ పని. సో ఇదే ఇప్పుడు ఈ జస్టిస్ చంద్రఘోష్ ఒక కమిషన్ చేసిన విచారణ కూడా. ఈ విచారణ పైన ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతి కాంగ్రెస్ పార్టీలోని ప్రతి కార్యకర్త కేసీఆర్ని చంద్రఘోష్ కమిషన్ ఏమని ప్రశ్నిస్తుంది అనే ఆలోచనతో ఉన్నారు. కేసీఆర్ని నిజంగా ఇలా దోషిగా తేలుస్తారా? హరీష్ రావుని ఇలా దోషిగా తేలుస్తారా? ఈటల రాజేందర్ని ఇలా దోషిగా తేలుస్తారనే ఆసక్తి తెలంగాణలో పెరుగుతోంది. కేసీఆర్ ఎప్పుడైతే మూడో ఎన్నిక జరిగింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సార్లు మాత్రమే ఈ మీడియాకి, ప్రపంచానికి కనిపించారు కేసీఆర్. 2 సార్లు మాత్రమే అధికారికంగా అసెంబ్లీకి వచ్చారు. మూడోసారి ఆయన కనిపించలేదు. కేసీఆర్ అసెంబ్లీకి మొదటి అసెంబ్లీ సెషన్స్లో ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చారు. మొన్నటి అసెంబ్లీ సెషన్స్లో బడ్జెట్ ప్రసంగాల్లో ఆయన పాల్గొనడానికి వచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ రాజకీయాల్ని వెనక నుంచి నడిపిస్తున్నారు. బయటికి మాత్రం హరీష్ రావు అండ్ కేటీఆర్ మాత్రమే మొత్తం రాజకీయ వ్యవహారాలని చూస్తున్నారు. కాళేశ్వరం పైన ఆరోపణలు కావచ్చు, వీటన్నిటిపైన ఏనాడు కేసీఆర్ నోరు మెదపలేదు, బయటకి తన స్టేట్మెంట్స్ కూడా చెప్పలేదు. కేసీఆర్ మొదటి నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన చేయాలి, ప్రజల వైపు వెళ్ళాలి అంటూ సజెస్ట్ చేస్తూ వస్తారు. లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని మొన్న వరంగల్ సభలో చెప్పారు తప్ప కేసీఆర్ పెద్దగా బయటికి కనిపించకపోయినప్పటికీ కేసీఆర్ ఏం మాట్లాడతారు కాళేశ్వరం ప్రాజెక్టు ఈ విచారణ కమిషన్ ముందు, లేకపోతే విచారణ కమిషన్ గురించి కేసీఆర్ ఏం మాట్లాడతారు, కాళేశ్వరంలో పైన వస్తున్న ఆరోపణలపైన కేసీఆర్ ఎటువంటి కామెంట్ చేస్తారనేది ఇప్పుడు తెలంగాణలో ప్రజానికి ఎదురు చూస్తుంది. చూద్దాం హరీష్ రావు, ఈటల రాజేందర్, కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందొచ్చి ఏం సమాధానం చెబుతారు, ఏం చెప్పబోతున్నారు. ఇది ఇంకా పొలిటికల్గా ఇంకేదైనా టర్న్ తీసుకునే అవకాశం ఉందా అనేది చూద్దాం. మీరేమనుకుంటున్నారో మీ మనసులో కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల, కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపైన, కమిషన్ చెబుతున్న ఆరోపణలపైన, అలాగే కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ పైన మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.